శని ప్రభావం. ఈయన ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇలాంటి శని ప్రభావాలుండి జీవితం మొత్తం కూడా అరే మొత్తం శనిమయం అయిపోయిందా అన్న దాంతో ఉంటుంది. అలాగే శని ప్రభావంలో చాలా కష్టాలు పడుతున్న వాళ్ళు ఏమనుకుంటారంటే అయ్యో శని వల్లనే కష్టాలు వస్తున్నాయి అనుకుంటారు. శని ఒక్కడి వల్లనే కష్టాలైతే రావు. సో శని మంచి చేస్తాడు, అలాగే కర్మ ఫలితాలను ఇస్తాడు. ఆ కర్మ ఫలితమే మనకి ప్రాబ్లం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం భరించలేం, మనకు అది తెలియదు కాబట్టి. సో కాబట్టి శని ప్రభావం ఓన్లీ చెడే చేస్తుంది అనేది లేదు. శనిని మందుడు అంటారు. అంటే ఆయన నెమ్మది స్వభావం కలిగిన వాడు కాబట్టి మనం జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే పరిగెత్తితే ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆయన చాలా నెమ్మదిగా జరుపుకుంటూ వెళ్తాడు. నెమ్మదిగా వెళ్తున్నప్పుడు ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి. అవి మానసిక బలంతో అధిగమించి వెళితే సక్సెస్ వస్తుంది. తొందరపడి వెళ్తే రాదు. కాబట్టి మందుడు శనీశ్వరుడు చెప్పేది ఏంటంటే తొందరపడకండి అని చెప్తూ ఉంటాడు. అలాగే కర్మ ఫలితాన్ని ఇక్కడ అనుభవించేలా చేస్తాడు ఆయన. అంటే ఆయన అలా చేస్తేనే మన పాప ఫలితాలు తొలగిపోతాయి కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఆ నొప్పిని మనం భరించలేం కాబట్టి ఇవి దోషాలు, శని ప్రభావం, శని చెడు చేస్తున్నాడు అనుకుంటాం. ఓకే, అలాంటి నొప్పులు వచ్చినప్పుడు ఏం చేయాలి? అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలి? సింపుల్గా ఒకటే, ప్రతి శనివారం నాడు నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకొని శనికి అభిషేకం చేసుకోవడం కావచ్చు, నువ్వులతో పూజ చేసుకోవడం కావచ్చు చేసుకోండి. అలాగే చిన్న మంత్రం ఓం శం శనేశ్చరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు ప్రార్థన చేసినట్లయితే చాలు, ఆ దోషం ఉపశమిస్తుంది. అంటే మొత్తం పోతుందని కాదు, స్లో అయిపోతుంది. సో కష్టం తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే దశరథ కృత శని స్తోత్రాన్ని కూడా చదువుకోవచ్చు ప్రతిరోజు, అది కూడా మంచి ప్రభావం ఉంటుంది. అలాగే మరొకటి పరమేశ్వరుడికి, ఈశ్వరుడికి, శివుడికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. శివాభిషేకం, రుద్రాభిషేకం అనేది చాలా మంచిది. శని దోషాలు తొలగే అవకాశం ఉంటుంది. ఏదైనా సరే పూర్తిగా తొలగవు, ఉపశమనిస్తాయి, అంటే తగ్గుతాయి. సో దానివల్ల మన నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే హనుమంతుడి ఆలయానికి వెళ్ళి ఆయన సేవ చేసుకోవడం వల్ల కూడా శని ఏవైతే ప్రాబ్లమ్స్ ఇస్తాడో అవన్నీ తగ్గే అవకాశం ఉంది. అవి ప్రాబ్లమ్స్ అనకూడదు, కానీ ప్రాబ్లమ్స్ మనం అనుకుంటున్నాం కాబట్టి అవి తగ్గే అవకాశం కొంత ఉంటుంది. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఏలినాటి శని ప్రతి జీవితంలో 3 సార్లు వస్తుంది, మ్యాక్సిమం 4 సార్లు వస్తుంది. వచ్చిన ప్రతిసారి 7.5 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి 7.5 సంవత్సరాలల్లో 3 భాగాల విభజన అవుతుంది. 2.5 ఏళ్ళు, 2.5 ఏళ్ళు, 2.5 ఏళ్ళు. సో జనరల్గా మొదటి 2.5 ఏళ్ళు కష్టాలు ఎక్కువ ఉన్నప్పుడు తర్వాత మందగిస్తూ ఉంటాయి. కొంతమందికి ముందు మధ్యలో ఎక్కువగా ఉండి లాస్ట్కు మంచి ఫలితాన్ని ఇస్తాడు. శని వెళ్తూ వెళ్తూ అద్భుతమైన ఫలితాన్ని, మంచి ఫలితాన్ని ఇస్తాడని చెప్తారు. కాబట్టి శని రాజయోగాన్ని ఇవ్వగలుగుతాడు, అలాగే కర్మ ఫలితాన్ని కూడా ఇస్తాడు ఆయన. కర్మ ఫలితాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు నొప్పి అనిపిస్తుంది, కానీ ఆయన రాజయోగాన్ని ఇచ్చినప్పుడు అద్భుతమైన జీవితం ఉంటుంది. ఇది అందరూ ఫాలో కాండి, అంతేగాని భయపడాల్సిన అవసరం అయితే లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.